కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమైపోయింది. సెప్టెంబర్ 1న గ్రాండ్గా రిలీజ్ కావడానికి అన్ని పనులు పూర్తి చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ ఈ రోజు సెన్సార్ సభ్యుల ముందుకు వెళ్ళింది. 2 గంటల 40 నిమిషాల నిడివి గల జనతా గ్యారేజ్ను వీక్షించిన సెన్సార్ సభ్యులు కట్ సేమి చెప్పకుండా యూఎస్ సర్టిఫికెట్ని అందించేశారు. సినిమాలో తారక్, మోహన్ లాల్ పోటీ పడి నటించారని, విశ్రాంతికి ముందు వచ్చే సన్నివేశాలు, ఫైట్ హైలైట్ గా నిలవనుందని సమాచారం. ఈ సినిమాతో ఎన్టీఆర్ అభిమానులకు మంచి ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. హీరోయిన్లు సమంత, నిత్య మీనన్ల నటనతో పాటు కాజల్ ప్రత్యేక గీతం సినిమాకు ప్లస్ అయ్యాయని, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తన పాటలతోనే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాకు ప్రాణం పోసారని సెన్సార్ సభ్యుల టాక్. జనతా గ్యారేజ్ తెలుగు, తమిళ భాషలో ఈ గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.